శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరోత్వం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం అపార కరుణా సిద్ధం జ్ఞానం శాస్త్రూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. వచన భాగవత్ పారాయణం ఎపిసోడు 37 చెప్పుకోవాలి. ఇవాళ 36లో ఏం చెప్పుకున్నాం అంటే, మీ గురువులు నీకు ఏ నీతిశాస్త్ర విషయాలు బోధించారో అందులో ఒక విశేషం ఏమిటో చెప్పు అన్నాడు. అక్కడతో ఆపాం. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ 37. నువ్వు రాజనీతి కోవిదులై ఏనాడు నాకు సంతోషం కలిగిస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి నీ విజ్ఞానం అంతా నాకు వినిపించదు అన్నాడు. తండ్రి గురుదేవులు చదివించవలసిన చదువులు చదివించిరి తండ్రి గురుదేవులు చదివించవలసిన చదువులు చదివించారు. కానీ త్రికరణాలతో హరిని స్నేహితునిగా భావించి హరిసేవా దృష్టిని పెంచుకుని ఆయన నామస్మరణతో వందన చేస్తూ అర్చించి దాసులమై ఆత్మజ్ఞానంతో సంకీర్తనతో చింతనతో సర్వాత్మైన హరిని నమ్మడమే సజ్జనులకు శ్రేయస్కర మార్గం. హరిభక్తి లేని వారికి ఇవన్నీ ఎలా ఉంటాయంటే, గుడ్డివానికి వెన్నెలవలే, చేటివాని ముందు శంకరనాథంలాగా, మూగవానికి సద్గ్రంథ బోధలాగా, నపుంసకునికి సుందరాంగితో పొత్తులాగా, కృతజ్ఞతో బంధుత్వంలాగా, మూడిదైన హైర్భాగంలాగా, లోభి దగ్గర ధనంలాగా, 10 ముందు సుగంధంలాగా ఉంటాయి. దానవేంద్ర, హరిసేవకు నోచుకొని శరీరం ఉన్నదే అది గాలి నింపిన తోల్తిత్తి. విష్ణు సంకీర్తనం ఎరగని నోరు ఢంఢంతోని చేసే డక్క, హరిని పూజించిన హస్తాలు, కర్రతో చేసిన గరిటెలు, కమలాపతిని చూడని కన్నులు, శరీరంనే గోడకు కొట్టిన కన్నాలు, శ్రీపతిని గురించి యోచించిన జన్మ గాలిబుడగ. విష్ణుభక్తి ఎరగని విద్వాంసుడు ఉన్నాడే వాడు ద్విపాద పశు. ఈ విధంగా ప్రహ్లాదుడు భక్తి పార్వత్యంలో మాట్లాడుతూ ఉంటే హిరణ్యకశిపుని ఆగ్రహం పెరిగిపోతోంది. కన్నులు ఎర్రబడుతున్నాయి. విష్ణు గాథా సంకీర్తనలో ఉన్న ప్రహ్లాదునికి అదేమీ కనిపించడం లేదు. అంతా పరమేశ్వర రూపమే గోచరిస్తున్నది. తాను అనుభూతితో మాట్లాడుతూనే ఉన్నాడు. నాన్న, శ్రీహరికి దాస్యం చేయడం అంటే గాలి మారుతంతో తప్ప మారుతంతో తప్ప కదలకుండా సంసారము కారు మేఘాలు చెల్లాచెదరు కావునైనా ఆదని మాట్లాడు. అలాంటి గాలి రావడం దాంతో సంసార తాపత్రయం అనే దావాగ్ని చల్లారాలి అంటే విష్ణు సేవామృతం వర్షం కురయాలి. మనం చేసే పాప సముద్రాలు ఇంకిపోవాలి అంటే శ్రీహరి అనుగ్రహం అనే బడబాగ్ని రావాలి. అనుకోకుండా వచ్చిపడే ఆపదల అంధకారాలు వైదొలగాలి అంటే లక్ష్మీపతి స్తోత్రమనే సూర్యకిరణాలు రావాలి. నిష్కళంకము పునరావృతి రహితమైన ముక్తినిధిని కనుక్కోవాలి అంటే సారంగపాణి స్మరణనే అంజనం కావాలి. అంతకన్నా దారి లేదు అని తన్మయుడే చెప్పేస్తున్నాడు. తన తొడ మీద కూర్చుని నిర్భయంగా బాలుడు పలికి ప్రతి పలుకు ఒక ములుకులా గుర్తుకుంది హిరణ్యకశిపుడికి. ఎర్రబడిన కన్నుల నుండి విస్ఫులింగాలు వెలబడుతున్నాయి. పెదవి కొరుకుతూ హిరణ్యకశిపుడు, గురునందన, నా బిడ్డను నీతిశాస్త్రం కోసం చేస్తానని తీసుకెళ్ళి మీరు నేర్పిన విద్యనివియా? వేద విధులైన విప్రవంశీయులని నమ్మినందుకు మంచి ప్రాయశ్చిత్తం చేశారు అని హుంకరించగా, అప్పుడు చండామార్కులు, దానవేశ్వర మన్నించండి, ఈ తప్పు మాది కాదు. మేము కానీ మా ఆశ్రమంలో మరెవరూ కానీ ఇటువంటి బోధనలు బోధించలేదు. ఇది ఆ బాలునికి జన్మతా ప్రాప్తించింది. దీనికి ప్రతిక్రియ యోచించండి అన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు, బాలక, నువ్వు నా కొడుకు పుట్టి మన వంశాన్ని ద్వేషించి ఆ శ్రీహరిని ఎందుకు ధ్యానిస్తున్నావు? మన గురువులు కూడా నీకు ఇది బోధించలేదే అనగా, ప్రహ్లాదుడు, తండ్రి, గృహస్థులై సంసార విషయంలో పడి జన్మలెత్తుతూ మరణిస్తూ ఆ చక్ర భ్రమణం నుండి బయటపడలేక గిలగిల్లాడే వారికి ఇటువంటి విషయాలు ఒకరు చెబితే తెలుస్తాయా? వారికి స్వతహాయి బుద్ధి రానే రాదు. గుడ్డివాని వెంటబడిపోయే గుడ్డివానికి ఏం కనిపిస్తుంది? అలానే కర్మబుద్ధులై నడిచేవారికి విష్ణు స్వరూపం గోచరించదు.
నిరంతరం ఆ నారాయణ చరణ కమలాలు కొలిచే వారికి ఆ పాద పరాగం సోకి సర్వకర్మలు నశిస్తాయి. మహారాజా, సర్వశాస్త్రాలు శోధించగా తేలిన విషయం ఏమిటొకటే, ఆలుబిడ్డలనే మకర మత్స్యాలతో నిండిన ఈ సంసార సాగం దాటాలంటే మాధవుని అనుగ్రహం అనే నావ కావాలి. గానే రాక్షసుడు తన 2 చేతులతో ప్రహ్లాదుని కిందికి పడదోసేసి తన అనుచరులను చూశారు కదా వీడి పద్ధతి. తన పినతండ్రిని చంపిన శ్రీహరిని కీర్తిస్తూ ఎంత తన్మయుడు అవుతున్నాడో. వీడు పుత్ర రూపంలో మొన్నను పట్టిన మహావ్యాధి. వీడి తలను నరికి రండి. శరీరంలో ఏ అవయవం చెడిపోతే దాన్ని ఖండించి మిగిలిన అవయవాలకు రక్షణ చేస్తాడు వైద్యుడు. అలానే ఈ కులద్రోహిని సంహరించి మిగిలిన వారికి మేలు చేయాలి అని ఆజ్ఞాపించాడు. క్రూర రాక్షసులు ప్రహ్లాదుని మండుటెంట్లో నిలబెట్టి వాడి శూలాలతో పొడిచారు. ఎంత పొడిచినా ఆ హరిభక్తుని శరీరం కదలేదు, రక్తపు చుక్క కారలేదు, కన్ను చెదరలేదు, ధర్మం తిరగలేదు, ఏమాత్రం బాధ లేదు మనకి. వారు అలా పొడుస్తూ ఉంటే, ఓ శేషసాయి, దైత్యమర్ధన, జగదీశ, ఆపన్న శరణ్య, నిఖిల పవనమూర్తి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. శ్రీహరినే మనసులో నిలబడ్డాడు. మదగజం చేత తొక్కించారు. విష్ణుకక్కి వాడి కోడితలాతుల చేత కరిపించారు. ఆకాశానంటే మంటాగుండాల్లో తోయించారు. పోటు మీద ఉన్న సముద్రంలో ముంచేశారు. విషం పెట్టారు. ఎత్తైన కొండల నుంచి దొర్లించేశారు. మండు టెంట్లో నిలబెట్టారు. కొండపోత వానలో వదిలేశారు. మంచు గుట్టల మీద పడుకోబెట్టారు. జంజామార్దానికి ఎదురు నడిపించారు. గదలతో కొరడాలతో హింసించారు. ఇన్ని చేసిన హరిభక్తితో ఉన్న ప్రహ్లాదుని శరీరం ఏమాత్రం వాడలేదు. అది హిరణ్యకశిపునికి మరింత బాధ కలిగించింది. వీడికి జీవనౌషధాలు తెలియవు, రక్షించేవారు లేరు. ఎన్ని చేసినా మానరవుడు ముఖగా తగ్గదు, శరీరంలో ఏ రోగం లేదు. ఇటువంటి ప్రాణిని సంహరించడం ఎలా? వీళ్ళు ఏదో దివ్యశక్తి ఉంది, అది నా పాలిట మృత్యుదేవత కావచ్చు అని ఆలోచించాడు. ఆ క్షణంలో విచారం ఆవహించింది. అది గ్రహించి, చండామార్కులు, దానవేశ్వరా, నీ కనుబొమ్మలు బిగిస్తే దిక్పాలకులు తలలో ఉంచారు. నీ ప్రతాపానికి సర్వలోకాలు దాసోహం ఉన్నాయి. అటువంటి నీకు వీడంతా చిన్నపిల్లల అజ్ఞానంలో దారి తప్పి నడిస్తే వృద్ధులైన గురువులో చక్కని శిక్షణ పొంది సరైన దారికి వస్తారు. గురువులు శుక్రాచార్యులు వచ్చే వరకు వేచి ఉందాం. ఆయన ఈ బాలుకి తగిన రీతిని నీతి శాస్త్రం బోధిస్తారు అనగా హిరణ్యకశిపుడు అంగీకరించాడు. ప్రహ్లాదుడు మళ్ళీ చండామార్కుల వారి ఆశ్రమానికి వచ్చేశాడు. ఆయన ధర్మార్థ కామాలు బోధిస్తున్నాడు. ఇవన్నీ రాగద్వేషాల గృహస్థులకు కానీ తనకు కాదని తన ధ్యానం తాను సాగిస్తూనే వారి పాఠాలు వారికి అప్పగించేసేవాడు. ఒకనాడు తన తోడి బాలులందరినీ కూర్చోబెట్టేసి ప్రహ్లాదుడు, మిత్రులారా, మన వయసు వారందరూ మరణించడం మీరు చూస్తున్నారు కదా. మన గురువుగారు ఎందుకు కొరగాని విషయాలు బోధిస్తూ అదే పరమార్థం అని చెప్తున్నారు. ఇవన్నీ విడిచి మనందరికీ ఆవశ్యకమైన విషయాలు చెప్తాను, వినండి. ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల ప్రాణులు ఉన్నాయి. అన్నిట్లో ధర్మకార్యాచరణ యోగ్యమైనది మానవ జన్మ. అందులో పురుషుడై పుట్టడం మరీ అదృష్టం. అయితే మన ఆయుర్దాయం 100 ఏళ్ళు, అందులో సగం నిద్ర అనే అంధకారం పోతోంది. మిగిలిన 50లో 20 ఏళ్ళు బాల్య కిషోర అవస్థలతో గడుస్తోంది. ఇంకా మనకు మిగిలిన 30 సంవత్సరాలు. ఈ 3 దశాబ్దాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు బంధించి ఎన్నెన్నో వంచల్లో ముంచి అవి తీరడం కోసం కొందరు సేవకులు అవుతున్నాం, మరికొందరు దొంగతనం చేస్తున్నాం. ఈ 2 చేయని వారు వ్యాపారం చేసి ధనం సంపాదిస్తున్నారు. ఈ సంపదల కోసం ప్రాణాలైనా వదలడానికి సిద్ధపడుతున్నారు. అందుకోసం తమ ధీరత్వాన్ని హరించే సంసారంలో పడి భార్యావివాహంలో చిక్కుకుంటున్నారు. తీయని పలుకులతో పిల్లలతో గడుపుతారు. శీలము, వయస్సు, సౌందర్యం గల కుమార్తెలను కంటారు. వినయ, వివేక, విద్యా సంపన్నులు అయిన కుమార్తెల కోసం ఆరాటపడుతూ ఉంటారు. అనురాగ మమకారాలు గల తల్లిదండ్రుల కోసం తాపత్రయపడతారు. ధన, కనక, వస్తు, వాహనాలు, సేవకులు, తండ్రి తాతలు సంపాదించిన సొమ్ములు వీటన్నింటినీ వదులుకోలేక, సంసారం నుంచి బయటపడలేక ఈ చుట్టుముట్టిన దారాలతో సాలిగూడులో చిక్కిన ఈగలాగా గిజగిజ కొట్టుకుంటూ ఉంటారు. అందుచేత ఈ కౌమార వయసులో బహుజాగరూకులమై ఉండాలి. మనం ఆశించకుండానే దుఃఖాల మీద పడినట్లే సుఖాలు వస్తాయి.
అందుచేత సుఖ సంతోషాల కోసం తాపత్రయం అనవసరం. సర్వానికి శ్రీహరి ఉన్నాడని నమ్మి ఆయన నామస్మరిస్తూ సంకీర్తన చేయాలి. ఆ నారాయణ చరణాసేవ చేస్తే మోక్షం పొందగలం. చూస్తున్నారు కదా మన పెద్దలందరూ ఈ సంసార విషయ వలయంలో పడి ఎలా అవసరపడుతున్నారో. ఈ జన్మ మరణ చక్రం నుండి బయటపడాలంటే చక్రధారి చరణసేవయే పరమోత్కృష్ట పదం. మహామహులు కూడా తరించలేని భవజలనిధి తరించడానికి నారాయణ స్మరణమే మార్గం. ఈ విషయాలన్నీ నేను నారద మహర్షి వలన విన్నాను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.